నమస్తే వనండల్, నేను ముఖేష్ బిజ్జా ఫ్రమ్ సాయి మీద కోటి హైదరాబాద్. ఈ వీడియోలో మనం ఇగ్నైటింగ్ సిరీస్ స్టార్ట్ చేసామో దాంట్లో భాగంగా నెక్స్ట్ కాన్సెప్ట్ని రివీల్ చేయబోతున్నాం. అండర్ ద గైడెన్స్ ఆఫ్ డైరెక్టర్ జేసీ సార్ అండ్ ఇన్ఛార్జ్ షేఖర్ వాల్మీకి సార్, మనము స్టూడెంట్స్కి జేఎల్ఎం పర్టికులర్గా ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు కానివ్వండి, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి కానివ్వండి, ఎంకరేజ్ చేసే విధంగా ఈ సిరీస్ని మనం స్టార్ట్ చేసాం. దీంట్లో భాగంగా మనం డీసీ మిషన్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని రివైవ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వీడియోలో మీకు ఆర్మేచర్ రియాక్షన్ అండ్ కంపెన్సేటింగ్ మెథడ్స్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్, అంటే ఆర్మేచర్ రియాక్షన్లో వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, దాన్ని ఆ లాస్ని మనము ఏ మెథడ్స్ ద్వారా కంపెన్సేట్ చేయబోతున్నాం, అంటే ఆ లాస్ని ఏ విధంగా తగ్గేయగలుగుతున్నాం అనే మెథడ్స్ని మనము దీంట్లో చూడబోతున్నాం. ఓకే, ఈ ఇగ్నైటింగ్ సిరీస్ని వాడుకొని కాన్సెప్ట్ని రివైజ్ చేసుకోవడంతో పాటు వీలైనంత త్వరగా మీరు ప్రిపరేషన్ని స్పీడప్ చేయండి. ప్లాన్ ఫర్ ఏ ఆన్లైన్ కోర్స్, మన దగ్గర ఉన్న ఆన్లైన్ కోర్స్ ప్రత్యేకంగా చెప్తాను, దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోండి. మీరు ఇప్పటివరకు ఎక్కడ కోచింగ్ తీసుకున్నప్పటికీ కూడా ఒకవేళ తీసుకున్నా కానీ మన ఆన్లైన్ కోర్స్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇంత వండర్ఫుల్గా ఎక్కడ మీకు అవైలబుల్గా లేదు ఆన్లైన్ కోర్స్. మన సాయి మీద కోటికి సంబంధించిన జేఎల్ఎం ఆన్లైన్ కోర్స్ ప్రత్యేకతలతో పాటు మన ఆన్లైన్ కోర్సు సాయి మీద .in యాప్లో ఉంటుంది. ఒక్కసారి ఫీచర్స్ గురించి చెప్తాను. మన దగ్గర ప్రొవైడ్ చేస్తున్న ఆన్లైన్ కోర్సులో ఇంగ్లీష్ మీడియం సపరేట్ క్లాసెస్, తెలుగు మీడియం సపరేట్ క్లాసెస్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటు నీకు నోట్స్ రాసుకునే విధంగా నీకు కావాలనుకున్న హెల్ప్ బేసెస్ అవుతుందని టాపర్స్ నోట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు చాప్టర్ వైజ్గా జేఎల్ఎం ఈసెట్ పీవైక్యూస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాన్సెప్ట్ నేర్చుకున్నావు, పీవైక్యూస్ చూసావు, ఒక ఐడియా వచ్చేసింది. దాని తర్వాత హ్యాండ్అవుట్స్ డిస్కషన్కి హ్యాండ్అవుట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడే ఆన్లైన్ కోర్సులో. వీటితో పాటు సెల్ఫ్ టెస్ట్లు ప్రొవైడ్ చేసాం. సెల్ఫ్ టెస్ట్ల విషయానికి వస్తే మనకి ఏదైతే సిలబస్ ఉందో టెక్నికల్ సిలబస్ సంబంధించిన 14 సబ్జెక్టులకు సంబంధించిన టెస్టులు మొత్తం 65 ఉన్నాయి. 1930 బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మన ఆన్లైన్ కోర్సులో సాయి మీద .in యాప్లో. అదే నాన్ టెక్నికల్ సంబంధించిన 10 సబ్జెక్టులకు సంబంధించిన మొత్తం 10 టెస్టులు ప్రొవైడ్ చేశాము. 300 బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మన సాయి మీద .in యాప్లో. దాంతోపాటు హైయర్ లెవెల్ కంటెంట్ డిప్లొమా బేసిక్ సంబంధించిన డిప్లొమా వరకు డిప్లొమా స్టాండర్డ్ తోటి ఒక 12 సబ్జెక్టులకు సంబంధించిన 62 టెస్టులు ఉన్నాయి. 1550 బిట్లు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సార్ ఎందుకు సార్ డిప్లొమా ప్రాక్టీస్ చేయాలా? చేయాలి సార్, ఎందుకంటే రీసెంట్గా అడుగుతున్న జేఎల్ఎం పేపర్స్ అన్నింటిలో కూడా డిప్లొమా స్టాండర్డ్ వరకు అయితే ఇస్తున్నాడు. కాబట్టి మనం డిప్లొమా వరకు ప్రిపేర్ అవుతే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ఏ క్వశ్చన్ వచ్చినా చేయడానికి రెడీగా ఉండే పొజిషన్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేస్తే అందరికన్నా ముందు ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీంతోపాటు సార్ వాళ్ళ స్పెషల్ అకేషన్స్లో డిజైన్ చేసిన కొన్ని స్పెషల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి 46 టెస్టులు ఉన్నాయి. 625 బిట్లు మీరు ప్రాక్టీస్ చేయడానికి మన ఆన్లైన్ కోర్సులో రెడీగా ఉన్నాయి. దాంతోపాటు 6th గ్రాండ్ టెస్ట్లు 480 బిట్స్, ఓవరాల్గా మొత్తం కలుపుకుంటే 4885 బిట్లు మీకు రెడీగా మన ఆన్లైన్ కోర్సులు రెడీ ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డిసిజన్ ఇంకా పెండింగ్ మీ చేతిలోనే ఉంది. డిసిజన్ తీసుకోండి, స్పీడప్ చేయండి. ఒకవేళ ఆఫ్లైన్ రాలేదనుకుంటే ఆన్లైన్కి ప్లాన్ చేసుకోండి. ఓకే, నాట్ ఓన్లీ సెల్ఫ్ టెస్ట్ నానా, సెల్ఫ్ టెస్ట్తో పాటు ఫిబ్రవరి 1st వీక్ నుంచి శశికాంత్ సార్, వాల్మీకి సార్ మన లైవ్ టెస్ట్లు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 1st వీక్ నుంచి చాప్టర్ వైజ్ లైవ్ టెస్ట్లు ఉండబోతున్నాయి. దాని తర్వాత గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి, మాక్ టెస్ట్లు కానివ్వండి పర్సూ అవుతూ ఉంటాయి. మీరు ఎక్కడికైనా కోచింగ్ తీసుకున్నా కానీ ఆన్లైన్ కోర్స్కి అట్లీస్ట్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇంత వండర్ఫుల్ సక్సెస్ఫుల్ డిజైన్డ్ ఆఫ్ కోర్స్ ఎక్కడా లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, మన దగ్గర జేఎల్ఎం సెలెక్ట్ అయిన వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే సార్ చాలా బాగుంటుంది సార్ మీద అనేది వాళ్ళ మాటలు, కాబట్టి వాళ్ళ మాట మీకు కన్వే చేస్తున్నారు. మీరు కావాలంటే ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎవరికైనా సజెషన్ తీసుకోండి. ఓకే రైట్. దాంతోపాటు ఒకవేళ మీరు కనుక ఆఫ్లైన్కి వచ్చే వెసులుబాటు నీకు ఉంది అనుకుంటే మాత్రం ఇమ్మీడియట్గా రండి, స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. ఆఫ్లైన్కి రండి. తెలుగు మీడియంకి సపరేట్గా బ్యాచెస్ నడుస్తున్నాయి, ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా బ్యాచెస్ నడుస్తున్నాయి. మన ఆఫ్లైన్ క్లాసుల విషయానికి వస్తే 9 to 1 క్లాస్ ఉంటుంది, 2 to 6 ఫుల్ డే క్లాస్, 2 సెషన్స్లో క్లాసులు పెట్టబోతున్నాం. ఈ క్లాసులలో సార్ అయితే క్లాసెస్ చెప్తున్నారో క్లాస్కి టైం బేసిస్లో రివిజన్ చేస్తారు. సెషన్ వైజ్ రివిజన్స్ ఉంటాయి. రివిజన్తో పాటు షార్ట్ నోట్స్ రాపిస్తారు. దాంతోపాటు చాప్టర్ వైజ్ హ్యాండిల్స్ డిస్కషన్ ఉంటుంది. దాంతోపాటు డైలీ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. డైలీ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు టెస్ట్ ఈరోజు వీలైతే ఈరోజు, లేదంటే రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీటితో పాటు జేఎల్ఎం పీవైక్యూస్ డిస్కషన్ జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మన క్లాసులలో ఆఫ్లైన్ క్లాసులో డిస్కషన్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ క్లాసులలో తెలుగు మీడియం సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా సాయి మీద కోటి సపరేట్ బ్యాచెస్ రన్ చేస్తుంది నాన్న. మీ డిసిషన్ తీసుకొని ముందుకెళ్తూ ఉండండి. ప్రిపరేషన్ స్పీడప్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన వరకు ఆగుతానంటే కుదరదండి. ప్రిపరేషన్ని స్పీడప్ చేయండి. దాంట్లో భాగంగా మేము ఇస్తున్న ఇగ్నైటింగ్ సిరీస్ సంబంధించిన ఏదైతే వీడియో లెక్చర్స్ ఉన్నాయో ఈ వీడియోలో మనం దేన్ని చూడబోతున్నాం, ఆ సిరీస్లో ఆర్మేచర్ రియాక్షన్ అండ్ కంపెన్సేటింగ్ మెథడ్స్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ చూడబోతున్నామో అది ఈ వీడియోలో ఉంది. ఇప్పుడు మనం ఆ వీడియోని చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, క్రితం వీడియోలో వైండింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూసినాం. ఈ వీడియోలో ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏందో చూద్దాం. ఆర్మేచర్ రియాక్షన్
ఆర్మేచర్ రియాక్షన్. ఈ ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏంటి అంటే, ఒకసారి మనం లోడ్ కనెక్ట్ చేసిన తర్వాత, అంటే జనరేటర్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఈఎంఎఫ్ ఉత్పత్తి కాగానే మనం లోడ్ కనెక్ట్ చేసుకుంటాం. లోడ్ కనెక్ట్ చేయగానే ఆర్మేచర్ వైండింగ్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఆర్మేచర్ వైండింగ్లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఆర్మేచర్ వైండింగ్లో కరెంట్ ఫ్లో అయినప్పుడు ఆర్మేచర్ వైండింగ్లో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆర్మేచర్ వైండింగ్లో ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ అనేది మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ను డిస్టర్బ్ చేస్తుంది. ఆ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ను డిస్టర్బ్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఆర్మేచర్ ఫ్లక్స్ అంటాం. ఏమంటాం? ఆర్మేచర్ ఫ్లక్స్. ఆర్మేచర్ ఫ్లక్స్ అంటే ఏంటి? ఏం లేదు. ఆర్మేచర్ ఫ్లక్స్ అంటే మనకు డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆర్మేచర్ ఫ్లక్స్ ఏదైతే ఉందో అది మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ పైన, మరి ఆర్మేచర్ ఫ్లక్స్ ఇదివరదాకా లేదు అంటే ఇప్పటిదాకా లేదు. మరి ఎప్పుడు వచ్చింది? ఆర్మేచర్ ఫ్లక్స్ ఎప్పుడు వస్తుంది అంటే లోడ్ కనెక్ట్ చేసినాక వస్తుంది. ఎప్పుడు వస్తుంది? లోడ్ కనెక్ట్ చేసినాక మనకు ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది వస్తుంది. మరి ఆర్మేచర్ ఫ్లక్స్ వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఆర్మేచర్ ఫ్లక్స్ వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, ఇవి కండక్టర్లు. ఈ కండక్టర్లలో ఇప్పుడు లోడ్ కనెక్ట్ చేసినాం కాబట్టి కరెంట్ క్యారీ అవుతుంది. ఇప్పుడు రోటార్ నేను క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతుంది అనుకుంటే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ నార్త్ నుంచి సౌత్, కండక్టర్ పైకి తిరుగుతుంది కాబట్టి ఫ్లక్స్ అంటే కరెంట్ అనేది లోపల సైడ్ వెళ్తుంది కాబట్టి నేను ఇక్కడ నుంచి లోపలికి క్రాస్ మార్క్తో చూపిస్తున్నా. ఎలా అంటే మనం ఇక్కడ క్రాస్ మార్క్తో చూపించుకోవాలి. క్రాస్ మార్క్. ఇప్పుడు కరెంట్ యొక్క ఇక్కడ చూస్తే ఇదేముండదు, ఎంఎన్ యాక్సిస్ వెంబడి ఎప్పుడు కానీ ఎలా ఉంటుంది అంటే ఈఎంఎఫ్ 0 ఉంటుంది. రైట్, ఇప్పుడు కండక్టర్ డౌన్ సైడ్ కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు కాబట్టి కరెంట్ అనేది ఎలా వస్తుందంటే బయటికి వస్తుంది కాబట్టి నేను డాట్ పొలారిటీతో చూపిస్తున్నా. ఎప్పుడైతే ఆర్మేచర్ వైండింగ్లలో కరెంట్ సర్క్యులేట్ అవుతుందో ఆ కరెంట్ అనేది ఫ్లక్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఫ్లక్స్ అనేది ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది చూడాలంటే మనము రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేయాలి. ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం థంబ్ అనేది కరెంట్ డైరెక్షన్ చూపిస్తే మలిచిన ఫింగర్లు అనేటివి దేన్ని చూపిస్తుంది అంటే ఫ్లక్స్ డైరెక్షన్ చూపిస్తుంది. ఇప్పుడు కరెంట్ లోపల తీసుకెళ్తుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డైరెక్షన్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇక్కడ క్లాక్ వైజ్ ఉంటుంది, దీని చుట్టూ క్లాక్ వైజ్, దీని చుట్టూ క్లాక్ వైజ్. రైట్, మరి ఇక్కడ ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. రైట్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మరి ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి దీని మొత్తం కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఈ అన్నిటి కలిపి నేను చూసుకుంటే ఈ అన్ని కలిపి ఫ్లక్స్ యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది, ఇవన్నీ కలిపి ఫ్లక్స్ క్లాక్ వైజ్ వస్తుంది. సో మొత్తానికైతే మనకి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫ్లక్స్ అనేది ఇలా వస్తుంది. రైట్, సో మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అనేది ఏంటిది? ఎప్పుడు కానీ నార్త్ నుంచి సౌత్కి వెళ్తూ ఉంటుంది. మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఏంది? నార్త్ నుంచి సౌత్కి వెళ్తూ ఉంటుంది. ఈ నార్త్ నుంచి సౌత్కి వెళ్ళే ఫ్లక్స్ తిన్నగా అలాగే పోకుండా ఇప్పుడు ఆర్మేచర్ ఫ్లక్స్ వస్తే మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ని డిస్టర్బ్ చేసింది. ఈ డిస్టర్బ్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఆర్మేచర్ రియాక్షన్ అంటాం. ఈ డిస్టర్బ్ చేయడాన్ని ఏమంటాం మనం? ఆర్మేచర్ రియాక్షన్ అంటాం. మరి ఈ ఆర్మేచర్ రియాక్షన్ వల్ల మనకు లాభమా నష్టం అంటే నష్టమే. ఒకటి ఏమవుతుందంటే మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ వీక్ అవుతుంది, మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ వీక్ అవుతుంది అంటే తగ్గిపోతుంది దాని యొక్క ఇంపాక్ట్. తర్వాత ఏం జరుగుతుందంటే మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ వీక్ అవ్వడమే కాకుండా ఒకటి రెండు రకాలు అవుతుంది. ఇక్కడ ఇది నార్త్ పోల్ యొక్క ఇది ట్రైలింగ్ టిప్పు, ఇది సౌత్ పోల్ యొక్క లీడింగ్ టిప్పు, ఇది సౌత్ పోల్ యొక్క ట్రైలింగ్ టిప్పు, ఇది నార్త్ పోల్ యొక్క లీడింగ్ టిప్పు. ఏం లేదు, కండక్టర్ ఎక్కడైతే ఎంటర్ అవుతుందో అది లీడింగు, ఎక్కడైతే వదిలేస్తుందో అది ట్రైలింగు. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏమవుతుందంటే డీమ్యాగ్నెటైజేషన్, క్రాస్ మ్యాగ్నెటైజేషన్ రెండు అవుతుంది. ఈ డీమ్యాగ్నెటైజేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్కి ఆర్మేచర్ ఫ్లక్స్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వస్తే డీమ్యాగ్నెటైజేషన్. మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్కి ఆర్మేచర్ ఫ్లక్స్ 90 డిగ్రీస్తో వస్తే దాన్ని క్రాస్ మ్యాగ్నెటైజేషన్ అంటాం. ఓకేనా?
డీమ్యాగ్నటైజేషన్, క్రాస్ మ్యాగ్నటైజేషన్. అప్పుడు ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అన్నీ ఈ డైరెక్ట్ యాక్సిస్ ఇక్కడ నుంచి వస్తుంటాయి, ఇక్కడ బంచ్లాగా తయారవుతాయి. ఎందుకంటే ట్రైలింగ్ పోల్ టిప్ దగ్గరనేమో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి, మిగతా దగ్గర డల్ అయిపోతాయి, అంటే వీక్ అయిపోతాయి. మరి అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పటిదాకా ఉన్న మనకు యాక్సిస్ ఏదైతే ఉందో, ఏది యాక్సిస్, అక్కడ దాకా ఉన్న యాక్సిస్ ఏదైతే ఉందో ఆ యాక్సిస్ కాస్త ఏమవుతుంది అంటే ఇక్కడ దాకా ఉన్న డైరెక్ట్ యాక్సిస్ ఇప్పుడు డైరెక్ట్ యాక్సిస్ ఇక్కడ వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా డైరెక్ట్ యాక్సిస్ ఏముండే, ఇక్కడ ఉండే డైరెక్ట్ యాక్సిస్ ఈడు ఉండే, ఇది డైరెక్ట్ యాక్సిస్. ఇప్పుడు ఆ డైరెక్ట్ యాక్సిస్ ఎటు పోయింది అంటే ఇటు షిఫ్ట్ అయింది. ఎటు షిఫ్ట్ అయింది? డైరెక్ట్ యాక్సిస్ ముందుకెళ్ళింది. మరి డైరెక్ట్ యాక్సిస్ ముందుకెళ్తే ఇక్కడ మనకి ఇదేముంటుంది, ఇక్కడ మనకు ఒక ఎంఎన్ఏ ఉంటుంది లేదా జిఎన్ఏ ఉంటుంది. జిఎన్ఏ అంటే ఫిజికల్గా స్ట్రక్చర్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే డైరెక్ట్ యాక్సిస్ ఇక్కడ ఉంది ఇక్కడికి వచ్చిందో అప్పుడు ఎంఎన్ఏ ఇక్కడ ఉంది ఏమవుతుంది, జిఎన్ఏ యాక్సిస్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఓకేనా, దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక డిఎన్ ఇక్కడ వస్తుంది. ఇది వచ్చేసి ఇది ఇప్పుడు ఎంఎన్ఏ, మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్. ఇప్పటిదాకా ఏడుండే. యూజువల్గా మనకు ఆల్రెడీ చేసిన డిస్కషన్ ప్రకారం డైరెక్ట్ యాక్సిస్ వెంబడి ఈఎంఎఫ్ గరిష్టంగా ఉంటుంది, అంటే మ్యాక్సిమం ఉంటుంది. ఎంఎన్ఏ యాక్సిస్ లేదా ఇంటర్పోలర్ యాక్సిస్ వెంబడి ఈఎంఎఫ్ అనేది జీరోగా ఉంటుంది. అప్పుడు ఇంటర్పోలర్ యాక్సిస్ వెంబడి జీరో ఉంటుంది కాబట్టి బ్రష్ల యొక్క స్థానం ఎప్పుడు కానీ ఎలా పెడతామంటే ఎంఎన్ఏ యాక్సిస్ వెంబడి పెడతాం. బ్రష్ల యొక్క స్థానం ఎక్కడ పెడతామంటే ఎంఎన్ఏ యాక్సిస్ వెంబడి బ్రష్ల స్థానం పెడతాం, అంటే ఇక్కడ. ఎందుకంటే ఈఎంఎఫ్ 0 ఉంటుంది, అక్కడ బ్రష్ల స్థానం పెడతాం కాబట్టి కామ్యుటేషన్ లేదా ఏసీ డీసీ కన్వర్షన్ ఈజీగా ఉంటుంది. కానీ నేను ఎంఎన్ఏ యాక్సిస్ వెంబడి ఎందుకు పెట్టినా, కరెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి, కరెంట్ ఉండదు కాబట్టి, స్పార్కింగ్ అనేది రాదు కాబట్టి నేను ఎంఎన్ఏ యాక్సిస్ వెంబడి బ్రష్లు పెట్టుకున్నా. కానీ ఎప్పుడైతే మనకు ఆర్మేచర్ రియాక్షన్ వచ్చిందో మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ వీక్ అవ్వడంతో పాటు ఎంఎన్ఏ యాక్సిస్ అనేది జిఎన్ఏ యాక్సిస్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో షిఫ్ట్ అయింది. ఎప్పుడైతే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో షిఫ్ట్ అయిందో ఇది ఎంఎన్ఏ యాక్సిస్ నుంచి దూరం వచ్చింది కాబట్టి డైరెక్ట్ యాక్సిస్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు స్పార్క్తోని మనకు కాంపిటీషన్ జరిగే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ యాక్సిస్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దేనివల్ల? ఆర్మేచర్ రియాక్షన్ వల్ల. ఈ ఆర్మేచర్ రియాక్షన్ వల్ల డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఒకటి మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ వీక్ అవుతుంది, తర్వాత బ్రష్ యొక్క స్థానం అంటే ఎంఎన్ఏ యాక్సిస్ షిఫ్ట్ అవ్వడం వల్ల మనకు స్పార్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మరి దీన్ని ఏమంటామంటే డీమ్యాగ్నటైజేషన్, క్రాస్ మ్యాగ్నటైజేషన్ అంటాం. డీమ్యాగ్నటైజేషన్ ఏంటంటే మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్కి ఆర్మేచర్ ఫ్లక్స్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ రావడాన్ని డీమ్యాగ్నటైజేషన్ అంటాం. మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్కి ఆర్మేచర్ ఫ్లక్స్ 90 డిగ్రీస్తో ఇలా రావడాన్ని క్రాస్ మ్యాగ్నటైజేషన్ అంటాం. మరి ఇక్కడ డీమ్యాగ్నటైజేషన్, క్రాస్ మ్యాగ్నటైజేషన్ సంబంధించిన ఈక్వేషన్ చూడాలి. డీమ్యాగ్నటైజేషన్ ఆంపియర్ టర్న్ ఈక్వేషన్ చూద్దాం. ఆంపియర్ టర్న్ ఈక్వేషన్ అంటే ఆంపియర్ టర్న్ ఈక్వేషన్ డీమ్యాగ్నటైజ్ అప్పుడు కనుక చూస్తే మనకు ఇది Z ఇంటూ I ఇంటూ θm బై 360 డిగ్రీస్. ఇక్కడ Z అంటే ఏంటి అంటే కండక్టర్సు, I అంటే ఏంటి అంటే కరెంట్, మరి θm ఏంటి అంటే మెకానికల్ యాంగిల్. ఇది మనం డిస్కస్ చేయాల్సిన ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇది డీమ్యాగ్నటైజేషన్ అప్పుడు డీమ్యాగ్నటైజేషన్ యొక్క ఆంపియర్ టర్న్ ఈక్వేషన్. ఇది ఆంపియర్ టర్న్ ఈక్వేషన్. మరి క్రాస్ మ్యాగ్నటైజేషన్ కూడా జరుగుతుందని చెప్పినాం కదా, మరి అది కూడా చూడాలి. క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఆంపియర్ టర్న్ ఈక్వేషన్. క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఆంపియర్ టర్న్ ఈక్వేషన్. ఆంపియర్ టర్న్ క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఈజ్ ఈక్వల్ టు Z ఇంటూ I 1/2 ఇంటూ P మైనస్ θm మైనస్ 360 డిగ్రీస్.
ఇక్కడ జెడ్ అంటే ఏంటి అంటే కండక్టర్లు, మరి ఐ అంటే ఏంటి అంటే కరెంటు, పి అంటే పోల్సు, టీటా ఎం అంటే మెకానికల్ యాంగిల్. కండక్టర్స్, కరెంటు, పోల్స్, మెకానికల్ యాంగిల్. రైట్. ఇప్పుడు ఇది క్రాస్ మ్యాగ్నెటైజేషన్కి సంబంధించిన డిస్కషన్. ఓకేనా? క్రాస్ మ్యాగ్నెటైజేషన్ యొక్క ఆంపియర్ టర్న్ ఈక్వేషన్. ఇప్పుడు మరి ఆర్మేచర్ రియాక్షన్ రావడం వల్ల మనకు ఒక నష్టం జరిగింది. మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ వీక్ అయింది, కామ్యుటేషన్ స్మూత్గా జరగట్లేదు, బ్రష్ యొక్క స్థానం మారింది, కాబట్టి స్పార్క్ సంభవిస్తుంది. మరి ఈ డిస్కషన్ పోవాలి అంటే మనకు ఆర్మేచర్ రియాక్షన్ ఏం చేయాలంటే మినిమైజ్ చేయాలి. మరి ఆర్మేచర్ రియాక్షన్ మినిమైజ్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే మనం 2 పద్ధతులు వేసుకోవాలి. ఆ 2 పద్ధతులలో మొదటి పద్ధతి ఏంటి అంటే మొదటి పద్ధతి వచ్చేసి ఇంటర్పోల్స్. మొదటి పద్ధతి ఏంటి అంటే ఇంటర్పోల్స్. రెండవ పద్ధతి ఏంటి అంటే కంపెన్సేటింగ్ వైండింగ్. ఈ ఇంటర్పోల్స్ ఏం చేయాలి అంటే ఎక్కడైతే మనకు ఆర్మేచర్ రియాక్షన్ వస్తుందో, ఇది ఆర్మేచర్ రియాక్షన్ వల్ల వచ్చిన ఫ్లక్స్, ఈ ఫ్లక్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఏంటి అంటే ఈ ఫ్లక్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో, ఉదాహరణకు ఇది రోటార్ అనుకుందాం, ఇది వచ్చేసి మెయిన్ పోల్స్. ఇప్పుడు ఆర్మేచర్ ఫ్లక్స్ ఇలా వస్తుంది. ఈ ఆర్మేచర్ ఫ్లక్స్ నలిఫై చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఇంటర్పోల్స్ డిజైన్ చేస్తున్నా. ఈ ఇంటర్పోల్స్ ఎలా ఉంటాయి అంటే మెయిన్ పోల్లకు మధ్యలో ఉంటాయి. సెకండ్, ఇక్కడ ఏదైతే సప్లై వస్తుందో అదే సప్లై నుంచి దీన్ని ఎనర్జైజ్ చేస్తాం. ఇది ఎలా ఉంటుంది అంటే ఆర్మేచర్ ఎంఎంఎఫ్కి సంబంధించి ఆర్మేచర్ ఎంఎంఎఫ్కి వ్యతిరేక దిశలో ఇది ఫ్లక్స్ను సప్లై చేస్తుంది, అంటే ఇట్లా వ్యతిరేక దిశలో. అప్పుడు ఇంటర్పోల్స్ ఏం చేస్తుందంటే డీమ్యాగ్నెటైజేషన్ ఎఫెక్ట్ని మినిమైజ్ చేస్తుంది. అంటే ఇలా ఫ్లక్స్ లైన్స్ ఇలా వస్తున్నాయి కాబట్టి ఈ ఫ్లక్స్ లైన్స్ ఇలా వెళ్ళి ఈ ఫ్లక్స్ను నలిఫై చేయడానికి ట్రై చేస్తుంది, తగ్గిస్తుంది. ఇది ఇంటర్పోల్స్ యొక్క ఫంక్షన్. మరి ఈ ఇంటర్పోల్స్ ఎన్ని ఉంటాయి అంటే మెయిన్ పోల్స్ ఎన్ని ఉంటాయి, ఇంటర్పోల్స్ అన్ని ఉంటాయి. మెయిన్ పోల్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్పోల్స్. మెయిన్ పోల్స్ ఎన్ని ఉంటే అన్ని ఇంటర్పోల్స్ ఉంటాయి. మరి చిన్న చిన్న మెషిన్లు అనుకోండి, మెయిన్ పోల్స్లో సగం ఉంటాయి. మెయిన్ పోల్స్ 4 ఉంటే ఇంటర్పోల్స్ 2 ఉంటాయి. లేదా నార్మల్గా చూసుకుంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఉంటాయి. ఈ ఇంటర్పోల్స్ ఏం చేస్తాయి అంటే మేజర్గా కామ్యుటేషన్ ఇంప్రూవ్ చేయడానికి మెయిన్ పనిచేస్తాయి. పర్టికులర్గా మాట్లాడితే డీమ్యాగ్నెటైజేషన్ ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేస్తుంది. డీమ్యాగ్నెటైజేషన్ ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేయడం కోసం వాడతాం. రైట్. మరి రెండవది ఏంటి అంటే కాంపన్సేటింగ్ వైండింగ్. ఈ కాంపన్సేటింగ్ వైండింగ్ ఏంటంటే మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఆల్రెడీ వీక్ అయింది కాబట్టి దాన్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ పోల్ షూ వెంబడి కొన్ని ఎక్స్ట్రా కండక్టర్స్ పెడుతున్నా. ఈ ఎక్స్ట్రా టర్న్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆర్మేచర్ ఎంఎంఎఫ్ని డామినేట్ చేసేలాగా ఉండి నేను ఎక్కువ టర్న్స్ పెడతా కాబట్టి అప్పుడు క్రాస్ మ్యాగ్నెటైజేషన్ ఎఫెక్ట్ని నలిఫై చేస్తుంది. క్రాస్ మ్యాగ్నెటైజేషన్ని నలిఫై చేస్తుంది. ఇంటర్పోల్స్ ఏమో డీమ్యాగ్నెటైజేషన్ ఎఫెక్ట్ని నలిఫై చేస్తుంది. కంపెన్సేటివ్ వైండింగ్ ఏమో కాంపెన్సేటింగ్ వైండింగ్ క్రాస్ మ్యాగ్నెటైజేషన్ ఎఫెక్ట్ని కంపెన్సేట్ చేస్తుంది లేదా మినిమైజ్ చేస్తుంది. మరి దీంతో పాటుగా మనకు ఈక్వలైజర్ రింగ్స్ అని ఒకటి కనిపిస్తుంది. దీంతో పాటుగా మనకి ఏం కనిపిస్తుంది అంటే ఈక్వలైజర్ రింగ్స్ అంటాం. ఈ ఈక్వలైజర్ రింగ్స్ ఏంటి అంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే కండక్టర్ మధ్య ఈఎంఎఫ్లో వ్యత్యాసం ఉంటుంది, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్న దగ్గర మనము కాపర్ వైర్లు వాడాలి. ఓకేనా? కాపర్ల వైర్లు వాడాలి. ఈ కాపర్ వైర్లు ఏం చేస్తుందంటే పొటెన్షియల్ డిఫరెన్స్ తేడాగా ఉన్న కండక్టర్ సెగ్మెంట్ల మధ్య కనెక్ట్ చేస్తే ఆ ఎక్సెస్ కరెంట్ని ఏం చేస్తుందంటే అంటే ఆర్మేచర్ టైంలో ఏదైతే ఉందో ఆ ఎక్సెస్ కరెంట్ను ఈ కాపర్ వైర్ల కింద నుంచి ట్రాన్స్మిట్ చేస్తుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కామ్యుటేషన్ కొంచెం స్మూత్గా ఉంటుంది. అంటే
కాంపిటేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం మనం ఈక్వలైజర్ రింగ్స్ వాడతాం. ఈ ఈక్వలైజర్ రింగ్స్ సేమ్ కాంపిటేటర్ సెగ్మెంట్స్ పైనే ఉంటాయి. ఇది ఒక కాపర్ వైరు. దీన్ని ఏం చేస్తామంటే డిఫరెంట్ ఈఎంఎఫ్లు ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్న కండక్టర్స్ మధ్య కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఆ కరెంటు ఈ చిన్న రెసిస్టెన్స్ అంటే తక్కువ రెసిస్టెన్స్ కలిగిన ఈ కాపర్ వైర్ నుంచి వెళ్ళిపోయి నీకు అవి మినిమైజ్ అవుతుంది కాబట్టి వాటిని ఈక్వలైజర్ రింగ్స్ అంటాం. ఈ ఈక్వలైజర్స్ రింగ్ యొక్క మేజర్ ఉద్దేశం ఏంటి అంటే కాంపిటేషన్ వృద్ధిపరచడం కోసం, కాంపిటేషన్ని వృద్ధిపరచడం కోసం. అంటే ఇంటర్పోల్స్ కానీ కంపెన్సేటింగ్ కానీ మనకు చేసేటి ఏంటంటే కాంపిటేటర్ని ఇంప్రూవ్ చేయడం కోసమే వాడతాం. రైట్, ఇది ఇంటర్పోల్స్ కాంపెన్సేటింగ్ వైండింగ్. ఇది ఆర్మేచర్ రియాక్షన్ తగ్గించుకోవడం కోసం ప్రయత్నం. ఆర్మేచర్ రియాక్షన్ అవ్వడం వల్ల మెయిన్ ఫీల్డ్ వీక్ అవ్వడమే కాకుండా బ్రష్ల యొక్క స్థానం మారుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మెయిన్ ఫీల్డ్ వీక్ అవ్వడం, బ్రష్ యొక్క స్థానం మారడం, స్పార్క్ ఆపరేషన్ రావడం జరుగుతుంది. దానివల్ల మనం ఏం చేస్తామంటే వాటిని కంపెన్సేట్ చేయడం కోసం ఇంటర్పోల్ వైండింగ్ మరియు ఆర్మేచర్ వైండింగ్లని పెట్టుకుంటాం. కంపెన్సేటింగ్ వైండింగ్ పెట్టుకుంటాం. ఈ ఇంటర్పోల్ వైండింగ్ వచ్చేసి దీన్నే కామ్యుటేటింగ్ పోల్స్ అని కూడా అంటాం. సో కంపెన్సేటింగ్ వైండింగ్ వచ్చేసి ఫేస్ పోల్స్ అని కూడా పిలుస్తాం. సో ఇది ఎక్స్ట్రా ఎంఎంఎఫ్ సపోర్ట్ చేసి అంటే ఎక్కువ టర్న్స్ కలిగి ఉండి ఎంఎంఎఫ్ని మినిమైజ్ చేస్తుంటుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే మెయిన్ ఫీల్డ్ ఎంఎంఎఫ్ ఎప్పుడైతే ఉందో మెయిన్ ఫీల్డ్ ఎంఎంఎఫ్ ఎప్పుడు కానీ ఏ ఆకారంలో ఉంటుంది అంటే ట్రెపిజాయిడల్ ఆకారం ఉంటుంది. ట్రెపిజాయిడల్ ఆకారంలో ఉంటుంది, ట్రెపిజాయిడల్ షేప్లో ఉంటుంది. మరి ఆర్మేచర్ ఎంఎంఎఫ్ ఏ ఆకారంలో ఉంటుందంటే ఆర్మేచర్ ఎంఎంఎఫ్ ఏ ఆకారంలో ఉంటుంది అంటే ఇది ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. ఓకేనా? ఇది ఆర్మేచర్ రియాక్షన్ సంబంధించిన డిస్కషన్. రైట్.